చిట్ ఫండ్ పేరుతో చీట్ చేయడంలో మార్గదర్శి, జర్నలిజం ముసుగులో విషం చిమ్మే మీడియా మొఘల్, నిరుపేదల భూములు కొట్టేయడంలో నిత్య కృషీవలుడు, స్వజాతి ప్రయోజనాలు కాపాడటంలో దార్శనికుడు. అమరావతిలో అతని కాంస్య విగ్రహం పెట్టి తరిస్తారట, కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మరిస్తారట. సరిగ్గా ఇదే జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. రామోజీరావును ఘనంగా స్మరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్వజాతి ప్రయోజనాలు తప్ప తెలుగు జాతి ప్రయోజనాలు పట్టని రామోజీ కోసం ప్రజాధనమా అని నోరెళ్లబెట్టకండి. మొన్న మంగళవారమే 2,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇంకే ఇలాంటి సభలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అసలు రామోజీ అనే వ్యక్తి వల్ల ఒక్క నిరుపేదకైనా ఒక్క సామాన్యుడికైనా మంచి జరిగిందా? కనీసం మార్గదర్శిలో చిట్టు వేసిన వాళ్ళకైనా మంచి జరిగిందా అంటే నో అన్న మాట ఫిలిం సిటీ గుట్టల్లో రీసౌండ్లో వినిపిస్తుంది. చంద్రబాబు అంటే అతనికి ప్రేమ, కాదల్, ఇష్క్ అన్నీ. బాబు కోసం ఏమైనా చేయటానికి రెడీ. బట్టల్లేని ఎన్టీఆర్ కార్టూన్ కావాలా? ఈనాడు పత్రిక చూడండి. ప్రజారాజ్యం పార్టీని వెంటాడి వేధించడం ఎలా ఉంటుందో చూడాలా? ఈనాడు పత్రిక చూడండి. వైఎస్ఆర్పై, జగన్పై విషపు కథనాలు కావాలా? ఈనాడు పత్రికను చూడండి. రాష్ట్రంలో వందలాది చిన్న చిట్ ఫండ్ సంస్థలు ఎలా మూతపడ్డాయో, ఎందరి జీవితాలు సర్వనాశనమయ్యాయో తెలుసుకోవాలా? ఈనాడు పత్రికను చూడండి. ఎదుటివాడిపై ఎల్లో పాయిజన్ తప్ప అందులో ఇంకేమీ కనిపించదు. అందుకే ఆయన్ను మేమెందుకు స్మరించాలని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అంతేకాదు, ఓ 10 పాయింట్లు ఈనాడు దినపత్రికలో అచ్చేయాలని వారు కోరుతున్నారు. రైట్, అవేంటో ఒక్కసారి చూద్దాం. చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో 15,000 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 2, చిట్టి పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా వారి జీవితాలు చిదిమేసినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 3, ఫిల్మ్ సిటీ చుట్టూ పేదల అసైన్డ్ భూములు ఆక్రమించి వారిని రోడ్డు పాలు చేసినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 4, పేద పిల్లల ఇంగ్లీష్ మీడియం చదువులపై వారి చేతుల్లోని ట్యాబులపై విషం కక్కినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 5, ఎన్టీ రామారావు స్త్రీలోలుడు, అందుకే ఆయన ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడని రాసినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 6, ఎన్టీఆర్ బట్టలు లేని కార్టూన్లు తన ఈనాడు దినపత్రికలో అచ్చేసి అవమానించినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 7, లీజు పేరుతో తన తోడలుడు డాల్ఫిన్ అప్పారావును మోసం చేసి కోర్టుల చుట్టూ తిప్పినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 8, జెండా పీకేద్దామంటూ ప్రజారాజ్యం పార్టీపై, చిరంజీవిపై అక్కసు వెళ్లగక్కినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 9, మీడియా ముసుగులో వైఎస్ఆర్పై, వైఎస్ జగన్పై పచ్చ విషం చిమ్మినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 10, తెలుగు జాతి ప్రయోజనాలు కాకుండా సొంత జాతి ప్రయోజనాల కోసం తప్పించినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. ప్రజలు ఈ 10 పాయింట్లు చెబుతున్నారు. రేపు ఈనాడు దినపత్రికలో అచ్చేయాలని కూడా వారు కోరుతున్నారు. ఈ అంశంపైనే మనం మాట్లాడబోతున్నాం. అదే సమయంలో ఆనాడు అంటే ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్మరించుకున్నారు. ఆ రోజుల్లో వారి అన్నగారైనటువంటి చిరంజీవి గారు ఏం మాట్లాడారు ఈనాడు దినపత్రిక గురించి, అలాగే రామోజీరావు గురించి. అదే రామోజీరావు గారు తన ఈనాడు దినపత్రికలో చిరంజీవి గారి గురించి, వారి పార్టీ గురించి ఏం రాశారు. ఇక ఈరోజు స్మరించుకుందాం, కాంస్య విగ్రహం పెడదాం, అలాగే చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. విజయవాడలో కాంస్య విగ్రహం పెట్టాలట, పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్ర ఉండాలట. దీనికి చాలామంది డిమాండ్లు చేస్తున్నారట. రేపు పెట్టేస్తారేమో కాంస్య విగ్రహం, అది చూద్దాం. రైట్, ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్, అలాగే కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్. రైట్, ఈరోజు రామోజీరావు గారి సంస్మరణ సభ విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా చాలామంది చాలా గొప్పగా ఆయన గురించి ప్రశంసించారు, స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా మంత్రి కొలుసు పార్థసారథి గారు పర్యవేక్షించారు. బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఆయన నిర్వహించారు. అదే సమయంలో ఈరోజు స్మరించుకున్నారు కదా మంత్రి గారు, గతంలో కూడా రామోజీరావు గారిని వారు స్మరించుకున్నారు, చాలా గొప్పగా పొగిడారు రామోజీరావు గారి గురించి. ఒకసారి వారు అంటే ఈ కార్యక్రమం మొత్తాన్ని వారే పర్యవేక్షించారు కాబట్టి రామోజీరావు గారి గొప్పతనం ఏంటో, గతంలో పార్థసారథి గారు ఏమన్నారో వారి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఒకసారి ఆ మాటలు విందాం ప్లీజ్. ప్రచారం గురించి గోబెల్స్ జర్మనీ అనుకుంటా నాకు తెలిసి. గోబెల్స్ అబద్ధాలు ప్రచారం చేసి
అలెగ్జాండర్ అందరూ కూడా కింద దీంట్లోకి దూరిపోయిన తర్వాత వాళ్ళ హిట్లర్ బంకర్లోకి దూరిపోయిన తర్వాత అంతా హిట్లర్ గెలిచాడనో ఏదో రకరకాల అబద్ధాలు చెప్పి ఆఖరికి అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా కాల్చుకుని చచ్చిపోయారంట అధ్యక్ష. దానికి ఏదో కుక్క సావో ఏదో చెప్పాడు. సో ఈ రోజు కూడా అదే వర్తిస్తుందని చెప్పేసి భావిస్తున్నాను అధ్యక్ష, తెలుగుదేశం పార్టీకి ఆ ఈనాడుకి. ఎందుకంటే ఇంత అబద్ధాలు రాయాల్సినంత అవసరం లేదు. ఈనాడు పత్రికలో జగనన్న ఘోర ముద్ద అని చెప్పేసి ఒక ఆర్టికల్ వేశారు. పత్రికలు రాజకీయ పరంగా ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, కానీ ప్రజలకి మేలు జరుగుతున్న పథకాల పట్ల దుష్ప్రచారం చేయటం కానీ దాని మీద విషయం చిమ్మే విధంగా పత్రికలో వార్తలు రాయటం అనేది చాలా ఘోరమైన విషయంగా నేను భావిస్తా ఉన్నాను. గత గోబెల్స్ ప్రచారం నుంచి గోబెల్స్ జర్మనీ రైట్, వారి భాష మళ్ళీ నేను వాడడానికి కూడా బాధపడుతున్నా. ఎందుకంటే కొంత ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి నేను రిపీట్ చేయట్లే ఆ మాటలు. గతంలో వారు మాట్లాడిందే, ఒకటి అసెంబ్లీలో మాట్లాడారు, ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇలాంటివి కావాలంటే ఒక 20-30 ఉంటాయి రామోజీరావు గారిని మనం స్మరించుకునేందుకు. అదే సమయంలో చిరంజీవి గారు కూడా చాలా గొప్పగా స్మరించుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళి స్మరించుకున్నారు కదా. వారి అన్నయ్య అయినటువంటి ప్రజారాజ్యం పార్టీ అధినేత అయినటువంటి చిరంజీవి గారు కూడా చాలా గొప్పగా స్మరించుకున్నారు. దాన్ని కూడా కాసేపట్లో మనం చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి డిబేట్ని మొదలు పెడదాం. మధ్యలో అది కూడా నేను చూపిస్తాను, ఎంత గొప్పగా రామోజీరావు గారిని స్మరించుకున్నారని. అసలు స్మరించుకునే వాళ్ళని కావాలంటే మీరు ఫిల్మ్ సిటీ ఆ చివరు ఉన్నటువంటి గ్రామాలకు వెళ్తే నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి మైకులు పెడితే వాళ్ళు ఎంత గొప్పగా స్మరించుకుంటారనేది మీకు అర్థమవుతుంది. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచులు ఉంటాయి కదా, ఏపీలో ఆ బ్రాంచులు చాలా ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని మనం నిలబడితే ఆ చిట్లేసి అందులో గొప్పగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి స్మరిస్తారు. రైట్, మనం ఈ రకంగా స్మరించుకుందాం. ఎస్ కృష్ణంరాజు గారు, ఏంటి సార్ ఇది? రాష్ట్ర ప్రభుత్వమే ప్రజాధనంతో ఒక ఈనాడు దినపత్రిక, ఒక పత్రిక నడిపేటటువంటి పత్రికాధిపతిని, ఆయన సంస్మరణ సభని మొన్నే 2000 కోట్ల అప్పు తెచ్చుకున్న పరిస్థితి. చాలా ఘనంగా గొప్పగా నిర్వహించడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎప్పో మాపో కాంస్య విగ్రహం కూడా పెట్టేస్తారట. పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్ర కూడా తీసుకొస్తారట. ఏం చెప్తారు? ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈ రామోజీరావు గారి సంస్మరణ సభ అనేది అధికారికంగా నిర్వహించడాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తుల్లో నేను ఒకనండి. చాలా ఓపెన్ గానే చెప్పాను ఆ విషయాన్ని. ఎందుకంటే ఆయన పద్మ విభూషణ్ అంటే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇన్ ఇండియా, అంతే ఆ అవార్డు పొందినప్పటికీ కూడా ఆయన ఒక ప్రైవేట్ పర్సన్ గానే మనం గుర్తించాలి. దీనికి సంబంధించి నిన్న ఒక టీవీ ఛానల్కి సంబంధించిన ఒక యాంకర్ గారు నాకు ఫోన్ చేసి, మీరు సంకుచితంగా మీరు ఆలోచిస్తున్నారు, మీరు తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయనకి అంత్యక్రియ నిర్వహించింది అని చెప్పాను. ఆయన చెప్పాను, అంత్యక్రియ నిర్వహించడం వేరు, సంస్మరణ సభ ప్రజాధనంతో నిర్వహించడం వేరు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పానండి. ఎందుకంటే నిజానికి రామోజీరావు గారు ఇటువంటి అధికార సంస్మరణ సభకు అర్హుడా కాదా, ఆయన వ్యక్తిత్వం, గతంలో ఉన్న వివాదాలు ఏమిటి, ఇవన్నీ ఒకసారి మనం పరిశీలించుకుంటే నిజానికి ఈ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అనుకున్నప్పుడు రామోజీరావు గారి కుటుంబ సభ్యులే దాన్ని వ్యతిరేకిస్తే బాగుండేదండి. ఓకే, ఆ సంస్మరణ సభను మేమే నిర్వహించుకోగలం, మాకు అన్ని హంగులు ఉన్నాయి, మాకు చాలా మందిని మేము ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోగలం, మీకు వినేదానికి రండి అని చెప్పి వారే నిర్వహించుకోవచ్చు. లేదా తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారికి చాలా రుణపడి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తన పార్టీ కార్యక్రమంగా దాన్ని నిర్వహించుకుంటే బాగా ఉండేది. ఓకే, కానీ వారు ఆ పని కూడా చేయలేదు. ఆ పని కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ధనంతో దాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. దీనిని అంటే ఏంటంటే దీన్ని ఒక శాంటిఫై చేయడం, దానిని మొత్తం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రామోజీరావు గారికి వెనకాల ఉన్నారు, ఆయన సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు, ఆయన బాష్పాంజలి ఘటిస్తున్నారు అని చెప్పించే ఉద్దేశం ఏదో అక్కడ కనిపిస్తూ ఉంది. కానీ రామోజీరావు గారికి సంబంధించి ఆయన వివాదాలు, లేకపోతే ఆయన ఎదిగిన తీరు,
ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే దీన్ని మనం ఒక విమర్శనాత్మకంగా చూస్తే ఇవన్నీ కూడా నిజంగా ఇతర వ్యాపారవేత్తలు ఖచ్చితంగా ఆచరించకూడదేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆయన బాగా మంచి స్థాయికి ఎదిగారండి, కొన్ని వేల మంది ఉపాధి ఇచ్చారు, బాగానే ఉంది, దాని వరకు మనకు అభ్యంతరం లేదు. కానీ ఆ ఎదిగిన క్రమంలో ఆయన చేసిన పనులు, ఇంట్లో స్వయంగా ఆయన చిన్న కుమారుడే ఆయనను చాలా ఘాటుగా విమర్శిస్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకి అత్యంత సన్నిహిత బంధువు అప్పారావు గారు ఆయన్ని విమర్శించారు, నా ల్యాండ్ లాక్కున్నారని చెప్పి. వర్మ గారని చెప్పి విశాఖపట్నంలో అనేక సంవత్సరాలు సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేస్తే తప్ప విశాఖపట్నంలో రామోజీరావు గారికి ఇచ్చిన లీజ్ ల్యాండ్ ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారు. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ డిపాజిట్లకు సంబంధించి మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం హిందూ అవిభక్త చట్టానికి సంబంధించిన ఇది. ఆయన కేవలం బంధువులు, క్లోజ్ బంధువుల దగ్గర మాత్రమే, దాదాపు 20 రకాల బంధువులు ఉంటారండి, వారి దగ్గర మాత్రమే ఆయన ఆ డిపాజిట్ వసూలు చేయాలి. కానీ ఆయన అసంఖ్యాకంగా వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసి ఆయన తన విచ్చలవిడిగా మళ్ళీ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ షేర్ మార్కెట్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లోనో పెట్టుబడి పెట్టడం. అట్లా పెట్టడం వలన ఆ షేర్ మార్కెట్ పడిపోయినా, మ్యూచువల్ ఫండ్స్ విలువ పడిపోయినప్పటికి కూడా పడితే ఈ డిపాజిట్ల సొమ్ము వాల్యూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయినా కూడా దాన్ని సమర్థించుకోవడం, నష్టాలు ఆయన నిర్వహించిన, అంటే ఆయన అధికారికంగా ఇచ్చిన ఆడిట్ ప్రకారం ఆయన సంస్థల్లో కూడా ఇంచుమించు అన్ని కూడా నష్టాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అది విచిత్రం అండి. అది ఈవెన్ ఈనాడు సంస్థలు కూడా నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా 10 రూపాయల షేర్ వాల్యూ ఉన్న ఈనాడు తెలుగు ఛానల్స్ కాకుండా మిగతా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఒక్కొక్క షేర్ ని దాదాపు 5,26,630 రూపాయలకు విక్రయించుకున్న ఘనుడైన అంత గొప్ప బిజినెస్ టాక్టిక్స్ తెలుసు ఆయనకి. అది ఎవరికి దాన్ని ఒక 2 నార్త్ ఇండియన్ కంపెనీలు, ఆ కంపెనీలు కూడా డూబియస్ చరిత్ర ఉంది వాటికి. అది అటువంటి వాటికి ఆయన అదే అను ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, రెండోది ఈక్విటార్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజెస్, ఈ 2 సంస్థలకి ఆయన తన 10 రూపాయల షేర్ ను 5,28,630 రూపాయలకు విక్రయించుకున్నాడు. ఇది నిజంగా ఆయన చతురత, వ్యాపార రంగంలో ఆయనకున్న చతురత. మూడోది రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి, ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నాకు ఒక వ్యక్తిగతమైన అనుభవం ఉందండి. అది దానికి ఆయన నిర్మించే సమయంలో ఈ మెయిన్ రోడ్ నుంచి, మీకు తెలుసు హైదరాబాద్ విజయవాడ రోడ్ పక్కన ఉంటుందండి, ఆ రోడ్డు నుంచి ఆ ఫిల్మ్ సిటీకి వెళ్ళడానికి అప్పటికి ఇంకా ప్రభుత్వం ఆయనకి ఇంకా ల్యాండ్ ఇంకా మంజూరు చేయలేదు. మంజూరు చేయకపోయినప్పటికీ కూడా ఆయన ఆ రోడ్డు నిర్మిస్తున్నారని చెప్పి అప్పుడు నేను ఎక్స్ప్రెస్ గ్రూప్ లో ఉండేవాడిని. నేను ఒక వార్త రాస్తే ఆ వార్త రాసేందుకు తర్వాత నాకు షోకాజ్ వచ్చింది మా యాజమాన్యం. నాకు వార్త రాస్తావని. అంటే నిజంగా సంఘటన సార్ ఇది. ఇట్లా వాస్తవాలు ఉన్నాయి కదా అంటే, వాస్తవం అంటే మాత్రం ఎట్లా వేస్తావు అంటే, నాది తెలిసి నేను డెస్క్ లో ఇచ్చానంటే ఆ డెస్క్ లో ఏమి గమనిస్తాడా, నువ్వు నాకు ఇవ్వాలి కదా అని చెప్పి మా బ్యూరో ఇచ్చేసి నాతో వాదన పెట్టుకోడు. మా డెస్క్ వరకు తెలుస్తుంది అది, నువ్వు నాకే ఇవ్వాలి కదా, నాకే తెలుసు అంటే నైట్ వచ్చి ఇచ్చానని చెప్పాను నేను. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఆ రోజున ఆయన హోల్డ్ అనేది ఎంటైర్ మీడియా మీద అంత స్ట్రాంగ్ గా ఉండేది. అంటే ఈనాడు ఇంక్లూసివ్ కాదండి, ఎంటైర్ తెలుగు మీడియా కూడా ఆయన కనుసన్నల్లో మెలిగింది. దాంట్లో అన్ని పత్రికలు ఉన్నాయి, అన్ని పత్రికలకు సంబంధించి కూడా అటువంటి వార్తలు ఎవరిని వస్తుంది సహించేవారు కాదు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలనేటటువంటిది కొంతమంది ఆకాంక్షించారట. మరి పెడితే ఇది కూడా పెడతారా మీరు? మీ అనుభవం కూడా అందులో పెడతారా? తర్వాత ఎన్టీఆర్ని బట్టలు లేని కార్టూన్లు వేసినందుకు అది కూడా పెడతారా? ఎన్టీఆర్ గురించి శ్రీలోలుడు అని రాసినందుకు అది కూడా పెడతారా? లేకపోతే ఆ ఫిలిం సిటీ గుట్టల వెనకాలనే మీరు ఒక మాట అన్నారు, నాకు ఆశ్చర్యం వేసింది. రామోజీరావు గారు వెనకాల ప్రజలు ఉన్నారని చెప్పడానికి ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసిందని. ప్రజలు ఉన్నారో లేదో ఆ గుట్టల వెనకాలనే పాపం ఆయన భూములు దోచుకోవడంతో బాధితులుగా మారిన వాళ్ళు అక్కడ వందలాది మంది ఉన్నారు, వందలాది కుటుంబాలు ఉన్నాయి ఆ ఫిలిం సిటీ గుట్టల దగ్గర. మరి ఇవన్నీ వేస్తారా? ఆయన పాఠ్యాంశాలు ఇవన్నీ చేరుస్తారా? చిట్ ఫండ్ పేరుతో ఎలా మోసం చేయొచ్చు, ఎలా ఎదగచ్చని చేస్తారా? అలాగే చిన్న చిన్న చిట్ ఫండ్స్ ని తన పేపర్లో వాళ్ళు బోర్డు తిప్పేస్తున్నారని వాళ్ళపైన తప్పుడు వార్తలు రాసి ప్రజల్లో అపోహలు సృష్టించి ఆ చిట్ ఫండ్ సంస్థల పైన ప్రజలు తిరగబడేలా చేసి ఇలాంటి వార్తలు రాసి ఆయన ఎన్నో చిట్ ఫండ్ సంస్థలు మూతపడేలా చేశారు. అంత దార్శనికుడని రేపు ఆయన పాఠ్యాంశంలో ఆయన గురించి పెట్టినప్పుడు ఇవన్నీ కూడా రాయాలిగా.
వీళ్ళు వీళ్ళు అటువంటి పనులు చేస్తారండి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న అది దాన్ని ఏమంటాం అంటే ఆ వర్గానికి సంబంధించిన ఒక సంఘటితమైన భావనలు వాళ్ళు అనుకుంటారు. మేము చాలా సంఘటితంగా ఉన్నాం, మా దాంట్లో ఎవరికి ఇబ్బంది కలిగినా కానీ మేమంతా ఆదుకుంటున్నాం, మమ్మల్ని మేము కాపాడుకున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ మీరు ఆ వర్క్ ఏమవుతుందంటే క్రమంగా సమాజానికి దూరం అవుతుంది. ఆ విషయం వారు గమనించుకోవాలి ఇటువంటి పనులు చేయటం వల్ల. ఎందుకంటే ఆసక్తికరమైన విషయం, చిన్న విషయం చెప్తాను సార్. ఇక్కడ మీకు రామోజీరావు గారికి మీరు అధికారికంగా కార్యక్రమం నిర్వహించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావు గారు మరణించారు. మరి ఆయనకు అధికారికంగా ఈ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారా? లేదు. ఎందుకు చేయలేదు మరి అప్పుడు? అంటే మీకు ఎన్టీ రామారావు గారి కన్నా కూడా రామోజీరావు గారి మీకు అత్యంత ముఖ్యమా, అత్యంత సన్నిహితులా కదా? కాదని మీరు అనగలరా? ఆయన ఏ విధంగా ఉపయోగపడ్డారు ఆ రోజు తెలుసు కదా మనందరికి. ఇంకోటంటే ఇంకో చిన్న విషయం, రామోజీరావు గారికి సంబంధించి ఆయన అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీగా దాన్ని తీర్చిదిద్దారు. కానీ ఆ తీర్చిదిద్దే క్రమంలో ఎన్ని పేద కుటుంబాలు తమ హక్కులను, తమ నివాస ప్రాంతాలను కోల్పోయాయో ఎవ్వరికీ తెలియదండి. ఇప్పటికీ కూడా మీకు ఈ 13 కిలోమీటర్ల ప్రభుత్వ రోడ్డు అండి, దాన్ని ఆజాంపూర్ ఇబ్రహీంపట్నం, ఆ రోడ్డు పూర్తిగా ఆ ఫిలిం సిటీ ఆధీనంలో ఉండటంతో దాదాపు 90,000 మంది ప్రజలండి ఆ రోడ్డు మీద నడిచే భాగ్యం లేక చుట్టూ తిరిగి నానాయాతనలు పడుతున్నారు. ఇప్పటికీ సర్వే నంబర్ సంబంధించి 189, 2003 ఈ 2 సర్వే నంబర్లో నాగన్పల్లిలో అనేక ఎకరాల భూమి ఇప్పటికీ కూడా వివాదంలో ఉంది. దానిని ఈ ఫిల్మ్ సిటీ వారు కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంటే ఇటువంటి ఒక చరిత్ర ఉన్న రామోజీరావు గారు గొప్ప పారిశ్రామిక, గొప్ప వ్యాపారవేత్త, దాని సందేహం లేదు. కానీ ఇటువంటి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ వారు పార్టీ పరంగా నిర్వహించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆయన అపారమైన సేవ చేశాడు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు వారు ఆయన ఆదుకున్నారు, మంచిదే, అది మనకు. కానీ దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా చేయటం వల్లనే దీనిని ప్రశ్నించవలసి వస్తుంది. ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని ప్రశ్నించవలసి వస్తుంది. ఈశ్వర్ గారు. రైట్. వెంకటరెడ్డి గారు, ఈ ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక పాయింట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో ఈ రామోజీ ఫిల్మ్ సిటీ గుట్టల వెనకాల ఉన్నటువంటి ఆ నిరుపేదల అసైన్ భూములన్నీ ఆక్రమించుకున్నారు కదా. విషయం ఏంటంటే వాళ్ళపైన చాలా మంది పైన కోర్టులో కేసులు నడుస్తున్నాయి. వేసింది ఎవరు అంటే రామోజీరావు కాదు, వేసింది రామోజీరావు గారు కాదు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పేరుతో కేసులు వేసేసారు. అంటే నేను ఎంప్లాయీగా జాయిన్ అవుతున్నప్పుడు నా ఆధార్ ఇస్తాను, నాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తాను కదా, వీటిని అన్నిటి తీసుకొని నా పేరు మీద ఆ బడుగు జీవులపైన నేను కేసు వేసినట్టుగా వేసేసారు. మొత్తం ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. నాకు తెలియకుండానే నేను వాళ్ళపైన కేసు వేసినట్టు సార్. ఇప్పుడు ఆయన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తారట, కాంస్య విగ్రహం పెట్టాలట. ముందుగా ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనధికార సలహాదారు అతను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి అనధికార సలహాదారుడు. మరి ఆ మాత్రం స్మరించుకొని తరించుకొని మరి ఆ ప్యారు చూపించకపోతే ఎట్లా? సో ఆ విధంగా చూపిస్తారనేది వాస్తవమే కనపడింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే పాపం వాళ్ళ ఈనాడు దినపత్రిక కూడా ఆయనకు సంబంధించినటువంటి సంస్మరణ సభకు సంబంధించినటువంటి పెయిడ్ యాడ్. అది వాళ్ళ దినపత్రికలోనే డబ్బులు తీసుకొని ఒక పెయిడ్ యాడ్ INPR డిపార్ట్మెంట్కి సంబంధించి ఈయనంట తెలుగు జాతికి గర్వ కారణం అంట, తెలుగు అక్షరానికి నిలువెత్తు సంతకం అంట, తెలుగు జాతి స్మృతిలో సదా పదిలం అంట. ఏ జాతి స్మృతిలో పదిలం? తెలుగు జాతి స్మృతిలో పదిలమా, లేదంటే తెలుగుదేశం అనేటటువంటి పార్టీ జాతికి సంబంధించినటువంటి దాంట్లో పదిలమా? ఇది ఈనాడు దినపత్రికలో పెయిడ్ యాడ్, దాదాపుగా ₹1 కోటి పైన ఉండేటటువంటి యాడ్. ఇది ఒక్క ఆంధ్రాలో వచ్చిందే కదా సార్. ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ అన్ని డిస్ట్రిక్ట్ ఎడిషన్లో, నాట్ ఓన్లీ ఈనాడు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అన్ని పత్రికల్లో, అనేక పత్రికల్లో వచ్చినటువంటి యాడ్ ఇది. 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి 2 రాష్ట్రాలు ఇచ్చారేమో, మిగిలిన 5 రాష్ట్రాల్లో కూడా ఇచ్చుంటారు సార్. ఈయన దేశకీ నేత కదా, స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి, స్మరించి తరించి ఈయనకి సంబంధించినటువంటిది ప్రభుత్వ ధనంతో, అంటే ప్రజలు కట్టినటువంటి పన్నులని ఈ విధంగా వాళ్ళ పత్రికల్లో యాడ్ల రూపంలో దుర్వినియోగం చేయడం ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పుడు ప్రజల ధనం, ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి ధనాన్ని ఇదిగోండి ఈనాడు దినపత్రికలో రామోజీని సంస్మరణ అంట.
తెచ్చిన 2,000 కోట్లతో సంస్మరణ కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అక్కడ సంస్మరణ సభ. ఇది నాట్ ఓన్లీ ఈనాడు సార్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక పత్రికలు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అన్ని పత్రికల్లో వాళ్ళు ఇది పెద్ద పెద్ద యాడ్లు ఫ్రంట్ పేజీలో అన్ని జిల్లాల్లో, తెలంగాణ, ఆంధ్ర అన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో మీకు వచ్చింది. దీంతో పాటు ఈరోజు ప్రభుత్వం దాదాపుగా మొన్న 5 కోట్లు రిలీజ్ చేసింది అఫీషియల్గా. ఇంకా దానికి సంబంధించి ఎంత అయితే అంత, దాదాపుగా 24-25 కోట్లు అయ్యేటటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి పత్రికల్లో యాడ్లు కానీ, లేదంటే అక్కడ జరిగినటువంటి 25 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి మీరు చూసారు కదా వాళ్ళ సెట్టింగ్లు గిట్టింగ్లు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి నాకు తెలిసి VVIPలు అందరికీ స్పెషల్ ఫ్లైట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటుంది. సో వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి, సో వీళ్ళందరికీ ఏర్పాటు చేసి, ఇది ఎవరి డబ్బులు? ఈనాడు డబ్బులతో ఖర్చు పెట్టచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రామోజీరావుకి ఏంటి సంబంధం? ఆంధ్రప్రదేశ్ ఆయన ఉన్న స్వాతంత్ర సమరయోధుడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగేరోజున కోరుకున్నటువంటి వ్యక్తి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవ్వాలి రోజు అని కోరుకొని ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవ్వాలని చెప్పి రోజు పత్రికలో రాతలు రాసినటువంటి ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగిలిన రాష్ట్రాల్లో చిట్ ఫండ్ల వ్యాపారాల పేరుతో, మార్గదర్శి అనేటటువంటి ఒక వ్యాపారం పేరుతో కోట్లాది మంది కుటుంబాలు, అంటే లక్షలాది మంది దాంట్లో చిట్ ఫండ్ అంటే దానికి ఏదైతే ఒక ఇంట్లో 4-5 అంటే వాళ్ళందరినీ ఈరోజు బాధితులు, రామోజీరావు బాధితులు, వాళ్ళందరినీ నట్టేట ముంచాడని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు స్మరిస్తూ తరిస్తూ, ఇంకా డిప్యూటీ సీఎంగా మొత్తం కొత్తగా ఒక ఆయన వచ్చాడు కదా, సినిమా హీరో, ఆయనేమో ఆయన విగ్రహాలు పెట్టాలి, అమరావతికి ఈయన దార్శనికుడు అని చెప్పి ఈరోజు పొగడ్తల కార్యక్రమాలు. రామోజీరావుది పాఠ్యాంశాల్లో పెట్టాలా? పెట్టండి, ఏమని పెడతారు? ఎలా మోసం చేయాలి అనేది నేర్చుకోవడానికి పిల్లలకు పెడతారా పాఠ్యాంశంలో? ఎలా ఒక వ్యాపారం చేస్తూ మిగిలిన వ్యాపారస్తులు అందరూ దొంగలని చెప్పి పత్రికల్లో రాసి వాళ్ళ వ్యాపారాలన్నీ మూసేసినటువంటి గనుడని చెప్పి రాస్తారా? ఎలా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎలా దొంగదారిలో అడ్డదారిలో ఎదగొచ్చు అని చెప్పి పిల్లలకు పాఠ్యాంశాల్లో పెడతారా? ఏదైతే చిట్ ఫండ్ వ్యాపారాలు చేసి ఎలా మోసం చేయొచ్చో ఆ మోసం చేసినటువంటి వ్యక్తి ఎలా చేయాలని చెప్పి పిల్లలకు మీరు పాఠ్యాంశాల్లో పెడతారా? ఏమని పెడతారు? ఈ ఒక మోసగాడి గురించి ఈరోజు స్మరించుకుంటున్నాం అని చెప్పి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దు, వాళ్ళు ట్యాబులు పట్టుకోవడానికి అర్హత లేదని చెప్పి రాసినటువంటి వ్యక్తులు అని చెప్పి పాఠ్యాంశాల్లో పెడతారా? ఏవో చూస్తున్నారట, పిల్లలు చెడిపోతారట, అది అలా రాశాడండి. అది పిల్లలకి పెట్టండి. వీళ్ళకి ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ట్యాబ్లు ఇస్తారు. రమాదేవి స్కూల్లో కూడా మరి పిల్లలు ఇలానే ట్యాబ్లు ఇస్తే చెడిపోతున్నారా? మీ ఇంట్లో మీ మనవాళ్ళు కూడా ఇలానే ట్యాబులు చూసి చెడిపోయారా? అంటే పేద పిల్లడికి ఇంగ్లీష్ మీడియం వద్దు, అమరావతిలో పేదవాడికి ఇళ్ల పట్టాలు వద్దు, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళు సోమరిపోతులు అయిపోతారు, శ్రీలంక అయిపోయింది ఈ రాష్ట్రం. ఇది ప్రచారం చేసినటువంటి ఒక దుర్మార్గుడు ఈరోజు చనిపోయాడు కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. సో అట్లాంటి దుర్మార్గుడికి మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం తరపున యాడ్లు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం తరపున ఒక కార్యక్రమం నిర్వహించి, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు కాదు 1000 కోట్లు ఉన్నాయి కదా రామోజీరావు దగ్గర, వాళ్ళు ఏదైనా కార్యక్రమం పెట్టుకోవచ్చు, వాళ్ళ డబ్బులతో ఎందుకు పెట్టాలి? సంపాదించిన వాళ్ళు ప్రజాసేవలో ఉంటారు కదా, ఆయన పేరు ఎప్పుడైనా వినిపించింది? తెలుగుదేశం సేవలో ఉన్నాడు సార్, ప్రజాసేవలో ఏ రోజు ఉన్నాడు సార్? ఇప్పుడు పేద ప్రజలకు మంచి జరుగుతుంటే నువ్వు నిజంగా పత్రికలో రాస్తే పత్రికా విలువలు కాపాడినాడు అవుతావు. నిజంగా జర్నలిజం అంటే అది, అంతే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అదే ఉండాలి, మిగిలిన వాడు ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మా జాతి వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, మన పార్టీ వాడు తప్ప వేరే పార్టీ వాడు ఉంటే ఈ రాష్ట్రం అంతా శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది అని చెప్పి తప్పుడు రాతలు రాసినటువంటి వ్యక్తి మీద పాఠ్యాంశాల్లో పెడతారా? వసుంధర ఫెర్టిలైజర్ పేరుతో 3 పార్ట్నర్లని మోసం చేశాడు కదా, అది కూడా పెట్టండి. ఫస్ట్ వ్యాపారం ఖమ్మంలో ఇతను 85 రూపాయల రెంట్తో 1000 కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యానికి ఎలా ఎదిగాడు అనేది కూడా పాఠ్యాంశాల్లో పెట్టండి. హిమాయత్ నగర్లో 85 రూపాయల రెంట్తో ఉన్నటువంటి చెరుకూరి రామయ్య తండ్రి పెట్టినటువంటి పేరుని, ఆ తండ్రి పెట్టిన పేరే వద్దని చెప్పి సొంతంగా రామయ్య పేరు తీసేసి రామోజీరావుని పెట్టుకొని ఏదైతే 85 రూపాయల రెంట్తో జీవితం స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు 1000 కోట్ల రూపాయలు కొన్ని 1000 ఎకరాలకి ఎలా ఎదిగాడో పాఠ్యాంశంలో పెట్టండి. ఏ వ్యాపారం చేస్తే మన అందరూ ఎదగలేదే? పచ్చళ్ళు అమ్మే ఎదిగాడా, లేదంటే ఇంకేదన్నా చేసి ఎదిగాడా? పెట్టండి. వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేశాడో దాంట్లో పెట్టండి, పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా. మీకు కావాల్సింది అదే కదా. ఇట్లాంటి దుర్మార్గుడి గురించి పాఠ్యాంశంలో పెడతారా? ఇలా గురించి కాంస్య విగ్రహాలు పెడతారా? పెట్టుకోండి, మీ దగ్గర ఉంటే మీ ఈనాడు ఆఫీసుల్లోనో లేదంటే మీ మార్గదర్శి ఆఫీసుల దగ్గర మీ సొంత డబ్బులతో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనం కోరుకున్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉంటే రామారావు గారు సార్, రామారావు గారు లాంటి వ్యక్తి మీద నగ్నంగా కార్టూన్లు చూడండి సార్, బట్టలు లేకుండా గోచితో కార్టూన్లు వేసినటువంటి ఈ దుర్మార్గుడి గురించి ఈరోజు స్మరిస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి.
చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రామారావు గారి మీద ఇట్లా ఇదిగోండి బట్టలు లేకుండా చూసారా సార్, బట్టలు గోచితో కార్టూన్లు వేశాడు కాబట్టి మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం స్మరిస్తుందా? ఇలాంటి వ్యక్తి గురించి పాఠ్యాంశాల్లో పెడతారా? అసలు మాట్లాడటానికి కనీసం సిగ్గన్నా ఉండాలి కదా. ఈరోజు ఓ ముఖ్యమంత్రిగా ఈరోజు మీరు సంస్మరణ సభ అంట, దానికోసం ఈరోజు 100 కోట్ల రూపాయలు, దానికోసం కోట్లాది రూపాయల యాడ్లు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తా ఇందుకనా మీకు అధికారం ఇచ్చింది? మీరు నిజంగా నీలం సంజీవ్ రెడ్డి గారితో లేదంటే ఇంకేదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చినటువంటి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏదైతే ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారితో వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహం పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. రామోజీరావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టాలని ప్రతిపాదనలు అప్పుడే వెళ్ళిపోతున్నాయట, దాన్ని పరిశీలిస్తున్నారట. మీరు అన్నట్టు నీలం సంజీవ్ రెడ్డి గారిది ఎందుకు పెట్టకూడదు? పొట్టి శ్రీరాములు గారిది ఎందుకు పెట్టకూడదు? అంటే పొట్టి శ్రీరాములు గారు వాళ్ళకి జాతి కాదు కదా సార్, అది వాళ్ళు వేరే కులం కదా. ఇప్పుడు రామోజీరావు గారు కులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏదున్నా వెన్నుపోటు దాంట్లో ఆయనే కాబట్టి కర్త కర్మక్రియల్లో చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి ఎదగడానికి అతనే కారణం కాబట్టి అదంటే మీ పార్టీ తరపున పెట్టుకోండి. ఇందాక ఎవరైతే కృష్ణరాజు గారు చెప్పినట్టు మీ పార్టీ తరపున పెట్టుకోండి, ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు అటెండ్ అవ్వమని మీ పార్టీ తరపున యాడ్లు ఇచ్చుకోండి. ప్రభుత్వం తరపున ఏం సంబంధం? రామోజీరావుకి ఇంత యాడ్లు ఇచ్చి ఇంత డబ్బులు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు. అసలు ఈ రాష్ట్ర పౌరుడు అప్పుడు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళే సంస్మరణ సభలు పెట్టలేదు. తెలంగాణ ఓటు హక్కు తెలంగాణ, ఆయన ఉండేది ఇప్పుడు తెలంగాణ. అమరావతిలో కాంస్య విగ్రహం పెడతారంట. ఆంధ్రప్రదేశ్ నాశనం కోరుకున్నాడికి అమరావతిలో కాంస్య విగ్రహం పెట్టండి. రైట్. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా మనం ఒకసారి వెంకటరామరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరామరెడ్డి గారు, ముందు మార్గదర్శి గురించి చాలా లోతైనటువంటి పరిశీలన చేసి ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నాయి. మార్గదర్శి అక్రమాలు ఒకటి మాట్లాడుకుంటే సరిపోతుంది, ఈయనకి సంస్మరణ సభ జరపాలా లేదా అన్నది ఏం చెప్తారు మార్గదర్శి? ఇప్పుడు మనం జగమెరిగిన సత్యం ఏంటంటే రామోజీరావు అనేటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక వ్యాపారవేత్త. మన రాష్ట్రంలోనూ 2 రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి వేలాది మంది వ్యాపారవేత్తల్లో ఆయన కూడా ఒకడు. చాలామంది వ్యాపారవేత్తలు రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని ప్రజల కోసము, వాళ్ళు ఎదిగినటువంటి ఊర్ల కోసము, వాళ్ళు పుట్టినటువంటి గ్రామాల కోసము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద కనీసం మంచినీళ్ళ వసతన కల్పించారు, రోడ్డు వసతులు కల్పించారు, బళ్ళు కట్టించారు, గుళ్ళు కట్టించారు. రామోజీరావు గారు మరి ఇంత పెద్ద వ్యాపారవేత్త అయినప్పుడు ఆయన ఎవరి కోసం ఏం చేశారో ఒక్కసారి ఈనాడు పత్రికలో కానీ, ఈనాడు న్యూస్ ఛానల్ కానీ చూడాలని నా కోరిక. ఆయన పత్రికలు కూడా నేను ఎప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ గురించి నాకు తెలియదు కానీ, అంటే ఇంత పెద్ద వ్యాపారవేత్తగా ఉండి ఇంత మంచి పేరు సంపాదించుకొని కాంస్య విగ్రహాలు పెట్టాలనేటువంటి స్థితికి వచ్చినప్పుడు మనం ఇటువంటి వాళ్ళని వీళ్ళందరినీ స్మరించుకుంటే మరి మన దగ్గర గొప్పవాళ్ళు పొట్టి శ్రీరాములు గారు మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టారు, నీలం సంజీవ్ రెడ్డి గారు మన గౌరవాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టారు, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు ఎన్నోసార్లు కేంద్ర మంత్రి ఉండి మన రాష్ట్రానికి సేవ చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క నిజాయితీ ఏంటంటే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో పదవులు అనుభవించినా కూడా ఆయన పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ చేసిన సేవలకి ఆయన చనిపోయేటప్పటికి ఆయనకి 6 కోట్ల అప్పు తెలిందండి. అది నాకు తెలుసు వాళ్ళ కుటుంబంలో. అటువంటి నిజాయితీ పరులు వాళ్ళ విగ్రహాలు పెట్టాలి, వాళ్ళని సంస్మరించుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఏమో పడగొడతారు, తీసేస్తున్నారు. రామోజీ గారి విగ్రహం, ఎన్టీ రామారావు గారు ఓకే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే, ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకుని మీరు ఇది చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహం అక్కడ పెట్టాలి. ఇదే విధంగా ఈ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పైన ఇటువంటి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు వ్యాపారవేత్తలందరూ ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలందరి విగ్రహాలు రేపు అమరావతి వీధులన్నీ నిండిపోతాయి. మరి అటువంటివి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే పార్టీ తరపునో లేకపోతే వాళ్ళ కుటుంబం తరపునో వాళ్ళు పెట్టుకోగలిగితే బాగానే ఉంటుంది. తర్వాత దీంట్లో మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించినటువంటి దీనికి వస్తే అసలు మార్గదర్శి చిట్ ఫండ్ యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి జరిగిందండి? ఎవరు దానికి మూలకర్తలు ఎవరు? జీజే రెడ్డి అని బట్టి ఒక మహానుభావుడు. అతని మహానుభావుడు అనకపోయినా ఈయనకి మహానుభావుడు, రామోజీరావు గారికి మహానుభావుడు. అతని పైన దేశద్రోహం ఒక అభియోగాన్ని, ఆరోపణని తెప్పించి అప్పట్లో అభియోగం ఏంటంటే ఇతనే ప్లాన్ చేసి ఆ విధంగా తయారు చేయించి అతని ఇంట్లో జీతగాడిగా చేరి అతని దగ్గర ఫ్రెండ్షిప్ చేసి అతనికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో ఇది చేసుకొని తర్వాత అతన్ని దేశద్రోహం కింద బయటికి పంపించి అతని షేర్లు ఇప్పటికి కూడా
ఎస్ ఇంకా ఇది వాళ్ళ కాలేదు. అబ్బాయికి ఇవ్వలేదు కదా? వాళ్ళ అబ్బాయికి యూరి రెడ్డి గారు కూడా వచ్చి మన ఛానల్లో కూడా 2-3 సార్లు అతను చెప్పాడు. మీరే మాట్లాడుతున్న కేసు మీరే చూస్తారు. అతను కేసు అంటే నేను కాదు, మన కొద్దిగా ఇంకొక అతను చూస్తున్నాడు. ఓకే రైట్. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇతను మహానుభావుడు అయ్యాడు అంటే ఒక వర్గానికి కొమ్ము కాసినందుక, అబద్ధపు రాతలు రాసినందుక, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నందుక, తర్వాత ఇతర చిట్ ఫండ్ కంపెనీల యొక్క వాళ్ళన్నింటినీ కూడా నాశనం చేసినందుక, అగ్రిగోల్డ్ లాంటి కంపెనీలని, ఎదుగుతున్నటువంటి కంపెనీలని వీళ్ళకి కాంపిటీటర్స్గా వస్తున్న వాళ్ళని సర్వనాశనం చేసినందుక, ఇటువంటి ఎన్నో అబద్ధపు వార్తలు. తర్వాత మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి కేసు ఉంది కదా, ఇప్పుడు దాంట్లో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే సార్, సుప్రీంకోర్టు వారు ఒక చిన్న క్లాజ్ పెట్టారు అక్కడ. ఈయన పే చేశానంటున్నాడు కదా, డిపాజిట్ హోల్డర్కి పే చేశానంటున్నారు కదా, ఆ డిపాజిట్ హోల్డర్ ఎవరెవరికి పే చేశారు వాళ్ళ పేర్లు ఏంటి కూడా అడుగుతున్నారు. అది ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. వెంకయ్య, సుబ్బయ్య, నర్సయ్య వీళ్ళని కూడా బినామీ పేర్లు అంటే ఈ బినామీ పేర్ల మీద తీసుకుని మళ్ళీ వాటిని రీఇన్వెస్ట్ చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇంకా అన్నిటికంటే కూడా ఒక ముఖ్యమైనది మన అందరం గమనించాల్సినటువంటి ఒక పెద్ద అనుభవము, అసలు మన రాష్ట్రంలో మనం సిగ్గుపడాల్సినటువంటి ఒక పెద్ద సంఘటన. మరి మన వాళ్ళు, మన మిత్రులందరూ కూడా దానికి అంగీకరిస్తారనుకుంటున్నాను నేను. పాతకాలంలో మొఘల్ చక్రవర్తులు, అతి దుర్మార్గులైనటువంటి మొఘల్ చక్రవర్తుల్లో వాడి పిల్లలు వాడికి సమాధి కడతారో లేదన్నట్టు భయంతో వాళ్ళు సమాధులు కట్టుకున్నట్టు ఒకరిద్దరు మొఘల్ చక్రవర్తులు ఉన్నారు. ఇప్పుడు ఈయన, నీకు సంతానం ఉంది, నీకు కుమార్తె ఉంది, ఇద్దరు కుమారులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మనోళ్ళు ఉన్నారు, మనోరాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే రాష్ట్రము అతనికి సంస్మరణలో అతనికి ఒక సమాధో లేకపోతే ఒక గార్డెనో కట్టి అతనికి పంపిస్తారు. అవును. అటువంటిది నీ సమాధిని నువ్వే కట్టుకునేటువంటి స్థితికి వచ్చేసి నిన్ను అక్కడ కాల్చాలని చెప్పేసి నువ్వు ఒక పార్కుని ఏర్పరచుకున్నావు అంటే నీ కుటుంబ సభ్యులపైన, నీ మనవాళ్ళపైన, నీ వారసులపైన నీకు నమ్మకం లేదు, అంటే వాళ్ళకి గౌరవం లేదు నీ పైన అనేది నువ్వు ముందే డిసైడ్ చేసుకున్నావు. అటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్మానం లేకపోతే సంస్మరణ సభలు పెట్టడం ఏంటి సార్, విగ్రహాలు పెట్టడం ఏంటి సార్? అంటే ఇక్కడ ఒకటి ఇండైరెక్ట్ గా అతను నిర్ణయించుకున్నది ఏంటంటే, నేను దుర్మార్గుడిని, నా కుటుంబ సభ్యులు ఎవరు నాకేమీ చెయ్యరు, నాకు ఆ సమాధికి కూడా ఒక సెంటు స్థలం కూడా ఉంచడం అనేటువంటి దీంతో భయపడిపోయి అతను ఒక 20 ఎకరాల్లో తన మెమోరియల్ స్థాపించుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, అతనే డిసైడ్ అయిపోయి నేను దుర్మార్గుడిని, నన్ను ఎవరు సంస్కరించరని. కానీ మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సంస్మరణ సభ పెట్టేసి ఇది పెడుతుందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏమో నాకు అనిపిస్తుంది. స్మారక కేంద్రం ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం కట్టుంటే అది వేరే ఉండేది, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులే ఏర్పాటు చేసుకుంటే ఇది ఒక ఆయనే ముందే కట్టేసుకోవడం. ఇది ఒక క్రూరమైన చరిత్ర అందామా లేకపోతే మనం ఎవరు ఊహించని చరిత్ర అందామా, దీన్ని పాఠ్యాంశాల్లో పెడితే కూడా చాలా బాగుంటుందేమో అని అనుకుంటున్నా. రైట్. ఈయన ఈ వైఎస్ఆర్ పైన, జగన్ గారి పైన ఏ రకంగా విషయం చిమ్మారు, నాడు ప్రజారాజ్యం పైన కూడా అదే రకమైనటువంటి విషయం చిమ్మారు. ఇప్పుడు ఎందుకు ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుందంటే, డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్మరించి చాలా గొప్ప దార్శనికుడు, ఆయన నిత్య కృషివలుడు, తర్వాత అక్షర యోధుడు, ఇలా రకరకాలుగా పొగుడుతున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ పైన ఆ రోజు రామోజీరావు గారు ఏం విషయం చిమ్మారు, దానిపైన చిరంజీవి గారి రియాక్షన్ ఏంటో ముందు ఆ పేపర్ క్లిప్స్ ఒకసారి ప్లే చేయండి. తర్వాత చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కూడా మనం ఒకసారి విందాం. ఇది జెండా పీకేద్దాం, జెండా పీకేద్దామని ఆ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇదే అంశం పైన ఆ రెండు పత్రికలకు మాపై ఎందుకు ఈ కక్ష అంటూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి. దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ కూడా మీరు చూడొచ్చు. ఆంధ్రజ్యోతి, ఈనాడు మాకు వ్యతిరేకంగా రాస్తున్నాయి, కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నాయి, అక్షరాన్ని మారణాయుధం చేస్తున్నారు, మా జెండా పీకేయడమే ఈనాడు ఎజెండా. చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు. మా జెండా పీకేయడమే ఈనాడు ఎజెండా. ఉండకూడదు, ఒక్క చంద్రబాబు పార్టీ మాత్రమే బతకాలి. చంద్రబాబు పార్టీ అని ఎందుకు అంటున్నారంటే, ఎన్టీఆర్ పార్టీ కాదు, ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి టీడీపీ కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాత్రమే బ్రతకాలి, ఆ టీడీపీ మాత్రమే ఉండాలి. ఇది వారి ఆలోచన. అందుకోసం ఈ విధంగా రాస్తారు. చిరంజీవి గారి మాటలను ఒక్కసారి వినిపిస్తా నేను, వినండి. ఎస్, పరిస్థితి కాకుండా ఒక పార్టీ మీద వ్యతిరేకతతో వాళ్ళు అనుకున్న పార్టీ అధికారంలోకి ఏదైనా సరే రావాలని పంతంతో ఈ రోజున మా గొంతు నిలిపేయటం, ఈ పార్టీ జెండాని పీకేద్దామని వాళ్ళ ఎజెండాని
ఈ రకంగా బ్యాన్ ఐటమ్ రాయటం అనేది చాలా చాలా దురదృష్టం. ఇది మాకే కాదు, గతంలో వాళ్ళు వద్దనుకున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా ఇదే పత్రిక ఇలాగే ఆయన్ని పార్టీ నుంచి దూరం చేసింది, నిష్క్రమించేలా చేసింది. ఆ వ్యధతో ఆయన కనుమరుగైపోయారు, స్వర్గస్థులైన విషయం కూడా తెలుసు అందరికీ. ఇది పరిస్థితి. ఎస్ సార్, కొమ్మినేని గారు, ఈరోజు రామోజీరావు గారి సంస్మరణ సభ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజాధనంతో నిర్వహించడం పైన ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు కోణాల్లో చూడాలి. మనం ఏకపక్షంగా రామోజీరావు గారిని విమర్శించడమో లేక ఏకపక్షంగా పోగొట్టమో అది చేయటం నేనైతే అట్లా అంగీకరించదాలా. మనం ఆయనలోని గొప్పతనాన్ని, అట్లాగే ఆయనలో ఉన్నటువంటి చెడు గుణం అనండి లేదంటే తప్పులు అనండి, వాటిని రెండింటినీ విశ్లేషించుకోగలిగితే అది సమపాళల్లో అదొక సహేతుకమైనటువంటి చర్చ అవుతుందని నేను భావిస్తున్నాను. ఒకటి, నిజానికి నేను కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక ప్రైవేట్ వ్యక్తి సంస్మరణ సభ జరపడం కరెక్ట్ కాదు అని నేను కూడా భావిస్తాను. ఎందుకనంటే ఇట్లా గతంలో ఎప్పుడు జరగల. నీలం సంజీవ్ రెడ్డి గారి కాడి నుంచి పివి నరసింహారావు వరకు లేదా 10 మంది ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా ఇట్లా జరగల. అంతదాకెందుకు ఎన్టీ రామారావు గారికే జరగల, ఆయన స్వయంగా మామగారే కదా చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను ఇందాక అనుకోకుండా చంద్రబాబు గారి స్పీచ్ వింటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన రామోజీరావు గారిని ఎన్టీ రామారావుని ఈక్వేట్ చేసినట్టుగా కనపడుతుంది, ఇద్దరిని సమానంగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. తద్వారా ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి విలువ ఖ్యాతిని ఆయన తగ్గించి రామోజీరావు గారిని పెంచినట్లుగా అనిపిస్తుంది. నిజానికి రామోజీరావు గారు చంద్రబాబు గారి వరకు రాజగురువు కావచ్చు, మనకేం అభ్యంతరం లేదు, ఆయన ఇష్టం రాజగురువు, ఆయన సలహాలు ఇచ్చారని ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు. ఎవరు వెళ్ళినాళ్ళందరికీ సలహాలు ఇస్తారన్నారు కానీ వెళ్ళినాళ్ళందరికి కాదు, ఆయనకి కావాల్సిన వాళ్ళకే సలహాలు ఇస్తారు. ఆ కావాల్సిన వాళ్ళలో చంద్రబాబే ముఖ్యుడు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా నిష్పక్షపాతంగా నిర్మోహటంగా వార్తలు ఇస్తారని ఆయన వంతు ఆయన చెప్పారు. కానీ నిజానికి నిష్పక్షపాతంగా ఇచ్చుంటే ఖచ్చితంగా మాబోటి వాళ్ళం అభినందించేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు సరే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా జరిగినా కూడా ఈ జగన్ గారు వచ్చిన తర్వాత, జగన్ గారు రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత మరీ దుర్మార్గపు పోకడలు పోయారని నేను చెప్పక తప్పదు. ఎస్పెషల్లీ లాస్ట్ 5 years అయితే ఏ పత్రిక అయినా సరే ఎంత అరాచకంగా ఉండకూడదో అవన్నీ ఆయన చేసి చూపించారు. మరి ఆయన వయసు రీత్యా పెద్దవాడు, అందరి గౌరవాన్ని పొందవలసినటువంటి టైంలో ఆయన ఏకపక్షంగా దుర్మార్గంగా పచ్చి అబద్ధాలను రాశారు. కానీ దురదృష్టవశాత్తు సరే వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళు పొగిడితే పొగడొచ్చు. యాక్చువల్ గా నేను కూడా ఆయన పట్ల గౌరవంతో ఉంటాను. 24 ఏళ్ళు నేను పనిచేశాను ఆయనతో. నాకు ఆయన ఏమేమి చెప్పేవాడో నాకు తెలుసు. నేను దాదాపు 20 ఏళ్ళు దగ్గరగానే ఉన్నాను. మొదటి 4 ఏళ్ళు కుర్రవాడి ఆ స్థాయిలో లేకపోయినా 4 ఏళ్ల తర్వాత ఆయనతోటి దగ్గర సంబంధాలే ఉండేవి. ఆయన రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. సో కలిసినప్పుడు ఆయన ఏమేం చెప్పారో నాకు తెలుసు. కానీ ఆ తర్వాత ఆయన ఏం ఆచరించారో కూడా నేను చూశాను. ఉదాహరణకి మద్య నిషేధం ఉద్యమం వచ్చినప్పుడు సారా నిషేధం రోషమ్మని నెల్లూరులో ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు అది అందుకున్నారు. ఇదేదో బాగానే ఉందనుకుని అందుకున్న తర్వాత పాపం విజయభాస్కర్ రెడ్డి గారు ఈయన మీద అభిమానంతో సరే ఈనాడు వాళ్ళు రోజు పేజీలు పెట్టి రాస్తున్నారు కదా అని చెప్పి ఆయన సారా నిషేధించిన తర్వాత నేను అమాయకంగా ఇక ఆపేద్దామండి, మద్య నిషేధం అనేది సాధ్యం అవుతో లేదో ఈ మళ్ళీ అనవసరంగా ఎందుకంటే నీ మొహంలే అన్నాడు. సరే, నాకేం అభ్యంతరం లేదు, నేనేం తాగుబోతున్నా కాదు కాబట్టి మంచిదే అని నేను కూడా చేశాను. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు నా దగ్గర చాలా ఒక సందర్భంలో బాధపడ్డారు. ఏమయ్యా, రామోజీకి ఎంత చేశానయ్యా నేను అంటే, ఫిలిం సిటీకి సంబంధించి ఆయనకి కీలకమైనటువంటి భూమి ఇవ్వటంలో వార్త సంఘీ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకుని మరీ ఇచ్చాడు. దానివల్ల ఆయనకి అటు సంఘీ వాళ్ళతోటి తలనొప్పి అయింది, ఇటు రామోజీరావు గారు తర్వాత రోజుల్లో ఆయనకి కోఆపరేట్ చేయలేదు సరి కదా, ఆయనకి వ్యతిరేకంగా వ్యవహరించాడని ఆయన ఈ సారా ఉద్యమాన్ని ఆపకుండా, అదే మద్య నిషేధ ఉద్యమాన్ని, సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని ఆపకుండా చేయటం ఆయనకి చాలా ఆవేదన కలిగించింది. దానివల్ల ఆయనకి
అప్రదిష్టగా మారింది. ఈ తీరా చూస్తే కారణం ఏంటంటే ఫైనల్ గా తేలింది మాగుంట సుబ్బరామిరెడ్డి వాళ్ళని దెబ్బ కొట్టడానికని. ఆ తర్వాత మేము జిల్లా పేపర్లు రాకముందు జిల్లా పేజీలు నడిపేవాళ్ళం, ఒక పేజీ రాసేవాళ్ళం. ఆ రోజుల్లో జిల్లా పత్రికలు బాగా ప్రాచుర్యంలో ఉండేవి. ప్రతి జిల్లాలోనూ కొన్ని పత్రికలు, చిన్న పత్రికలు నడిచేవి. కానీ మేము ఎప్పుడైతే సపరేట్ పుల్అవుట్స్ తీసుకొచ్చి ఒక్కొక్క జిల్లాకి 4-5 పేజీలు 8 పేజీలు ఇవ్వటం మొదలు పెట్టాము, ఆ జిల్లా పత్రికలన్నీ నాశనం అయిపోయినాయి, దెబ్బతినిపోయినాయి. దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి అనండి లేదా ఇంకోటనండి దెబ్బతింది. సో ఇది అక్కడ చాలా కర్కశంగా, అంటే ఆ రోజుల్లో నేను కూడా బ్రహ్మాండం అని పనిచేశాను. మళ్ళీ అబద్ధం చెప్పక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఇదేదో బాగుందని ఆ ఈనాడులో ఉన్నప్పుడు మేమంతా పనిచేసాం. కానీ అల్టిమేట్ గా తర్వాత ఏం జరిగిందని అది అర్థమైతే ఇంకే పత్రికని బతకనివ్వలేదు అనేటువంటి అభిప్రాయం అయితే కలిగింది. ఇట్లా అయితే అసలు ఏమీ చేయలేదా అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిగా ఒక స్థానాన్ని సాధించారు. అట్లాగే ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు ఇప్పుడు వరదలు లేకపోతే తుఫాన్లు ఇట్లా వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఇల్లు కట్టించడం ఇట్లాంటివి కొన్ని చేశారు. అసలు చేయలేదని నేను చెప్పజాల. కానీ అంతకంటే ఒక డాక్టర్, ప్రాణం పోసే డాక్టర్ ఒక 20 మందికి వైద్యం చేసి శస్త్రచికిత్స అందించి ప్రాణం పోసిన వ్యక్తి రేపు సీరియల్ కిల్లర్ గా మారితే? ఒక్క నిమిషం మిత్రమా, ఒక్క నిమిషం. నేను చెప్పేది ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ సమాజానికి చేసిన సేవ కంటే ఆంధ్రప్రదేశ్ సమాజానికి చేసిన నష్టమే ఎక్కువ అని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే దానికి కారణం ఏంటంటే, ఉదాహరణకి అమరావతి అన్నది ఆయన పేరు పెట్టారనో లేకపోతే ఆయన సలహా చెప్తున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పెద్ద సంక్షోభంలో కూరుకుపోతోంది అని చెప్పడానికి అదే కారణం. ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో కూరుకుపోవడానికి రామోజీరావు గారే కారణం అని ఇప్పుడు మనం అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా జగన్ గారు పాలన చేస్తున్న రోజుల్లో ఆయన 2,60,000 కోట్ల విలువైన పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎట్లా చెడగొట్టాలా అని రామోజీరావు గారి పత్రిక లేదా టీవీ విశేషమైన కృషి చేసినాయి. అది నాకు చాలా దుర్మార్గం అనిపించింది. పరిశ్రమలు రాకపోతేనేమో రాలేదని రాయటం, వస్తుంటేనేమో వాటిని ఎట్లా చెడగొట్టాలా అని రాయటం. ఇది అసలు కన్స్ట్రక్టివ్ జర్నలిజం అనేదే పూర్తిగా వదిలేసి కేవలం జగన్ గారి మీద ల్యాండ్ పైన కొత్తది చట్టం ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఇక పరాకాష్ట. మరి అంత దుర్మార్గం చేసిన వ్యక్తికి కాంస్య విగ్రహం ఏంటి, ఆయనకి సంస్మరణ సభ ఏంటి? అది వేరే విషయం. కాంస్య విగ్రహం పెట్టకపోవటం ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, రైట్, ఒక జర్నలిస్ట్ ఆయన, ఒక వ్యాపారవేత్త, ఒక సినిమా పరిశ్రమ వ్యక్తి, ఈయనకి కాంస్య విగ్రహం పెడితే పెట్టండి, కానీ భవిష్యత్తులో ఇంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంతకంటే గొప్పగా పరిశ్రమల్లో సాధించిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా పెడతామని అనౌన్స్ చేస్తారా? చేస్తే ఓకే, నాకైతే అభ్యంతరం లేదు. కానీ అవేమీ చేయకుండా కేవలం తనకి రాజగురువుగా ఉన్నారు కాబట్టి, ఆయన తెలుగుదేశం కోసం పనిచేశారు కాబట్టి, ఆయన జగన్ కి వ్యతిరేకంగా దుర్మార్గంగా రాశారు కాబట్టి ఆయన గొప్పవాడిగా చిత్రీకరించడాన్ని నేను అంగీకరించలేదు. ఆయన గొప్పదనం ఒక రోజు రాస్తే, ఒక విషయం రాస్తే ఓకే సార్, 365 × 5 సంవత్సరాలు, ఒక రోజుకి 50 వార్తలు రాసేటటువంటి శక్తి సామర్థ్యాలు, ఏది జగన్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఒక రోజుకి 50 రాసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి పొగడాలా ఆయన్ని? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కాదు మిత్రమా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన్ని వాళ్ళకి అది ఉపయోగపడింది కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు మీద ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కార్టూన్లు, అవన్నీ వేయటం ద్వారా ఎవరికి మేలు జరిగింది? చంద్రబాబు గారికి మేలు జరిగింది. ఆ తర్వాత ఆయన జన్మభూమిని కాన్సెప్ట్ తీసుకొస్తే అది గొప్పదన్నారు. అదే రాజశేఖర రెడ్డి గారు జన్మభూమి ఎందుకని మొత్తం గవర్నమెంట్ పరంగానే మొత్తం ఖర్చు పెట్టినా కూడా ఆయన వ్యతిరేకించారు. అట్లాగే ఉదాహరణకి విద్యుత్ కనెక్షన్లు, ఫ్రీ విద్యుత్ ఏంటి అది అని అన్నప్పుడు చంద్రబాబే కరెక్ట్ అన్నారు. ఆ తర్వాత అదే చంద్రబాబు ఉచిత విద్యుత్ నేను ఇంకెక్కువ ఇస్తాను అని చెప్తే మోటార్లకి కరెంట్, ఇది రైతుల విద్యుత్ కి మోటార్లు ఏంటని ఆ రోజుల్లో మోటార్లు పెట్టకపోతే తప్పని చంద్రబాబు అంటే అవునవును అని అన్నారు. అట్లాగే చంద్రబాబే మోటార్లకి కరెంటు, రైతులకు ఉచిత విద్యుత్ కి గాను మోటార్లకి కరెంట్ విద్యుత్ కి
మోటార్లు పెడితే రైతులకు ఉరి అంటే ఇదే పత్రిక అవునవునని రాసింది. ఎంత దుర్మార్గం అండి. వాలంటీర్లు కాదు వాళ్ళు వేగులు, వాలంటీర్లు మంచి వ్యవస్థ కాదు. ఇంకొకటి ప్రధానమంత్రి మోడీ గారిని టెర్రరిస్ట్ అంటే అవునవునని టెర్రరిస్ట్ అని రాశారు. కాదు ఈ తర్వాత ఆయన గొప్పడని రాస్తున్నారు. అంటే మరి ఇప్పుడు నిష్పక్షపాతంగా ఎక్కడ రాసినట్లు, నిర్మోహటంగా ఎక్కడ రాసినట్లు? చంద్రబాబు గారు మోడీ గారిని అట్లా తిట్టినప్పుడు తప్పని రాయాలి కదా, మరి ఎందుకు రాయలేదు సార్? వాలంటీర్ వ్యవస్థ పైన విషయం కక్కారు, అలాగే ఇంగ్లీష్ మీడియం పైన విషయం కక్కారు. ఇంగ్లీష్ మీడియం పిల్లల ట్యాబ్ల పైన వేల ఎకరాల సంఘ సంస్కర్త అయిన వాడికి వాలంటీర్ అన్నవాడిది ఎంత నెలకు 5,000 వేతనం తీసుకునే వాడి మీద అంత కక్ష కట్టి దుర్మార్గంగా నీచంగా ఎక్కడన్నా ఒకటి తప్పు చేస్తే మొత్తం వాలంటీర్లంతా రేపులు చేసేవాళ్ళు అన్నట్లుగా, వాలంటీర్లంతా మోసాలు చేసేవాళ్ళు అన్నట్లుగా. నాకైతే చాలా చేదరనిపించింది. అవన్నీ రోజు నేను చదవడానికి చాలా బాధ అనిపించింది. చాలా దుర్మార్గంగా రాశారు. దాంట్లో రామోజీరావు గారికి చేయదలిస్తే ప్రైవేట్ గా చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రామోజీరావు చేసిన మంచి కంటే కూడా మీ బాధే ఎక్కువగా కనిపించింది నాకు ఇప్పుడు ఓవరాల్ గా విన్న తర్వాత. ఖచ్చితంగా ఇప్పుడు నేను యాక్చువల్ గా నేను చెప్తున్నాను కదా, నేను 24 ఏళ్ళు ఈనాడులో పనిచేశాను. చేయలేదని చేసినప్పుడు మీరు ఆయనకి ఇది ఇవ్వలేదంటే అప్పుడు కూడా ఆయన క్రిటికల్ గా ఉంటే ఆయన ఈనాడు దినపత్రిక చంద్రబాబు కోసం ఎంతలా దిగజారిపోయిందనడానికి చిన్న ఎగ్జాంపుల్ మీరు కూడా చదువుంటారు. ఒక వార్త, వాలంటీరు తమ్ముడు సినిమా థియేటర్ లో వీరంగం అంట. వాలంటీరు తమ్ముడు సినిమా థియేటర్ లో వీరంగం అంట. వాడు ఎవడో వీరంగం సృష్టిస్తే వాడి గురించి రాయి, వాడు వాలంటీర్కి తమ్ముడు అట. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ని తీసేయాలి. ఇది రామోజీరావు గారి పరిస్థితి. లక్ష్మీపార్వతి గారు ఉన్నారు మనకు ఫోన్ లైన్ లో. లక్ష్మీపార్వతి గారితో ఒకసారి మాట్లాడదాం. ఆ కార్టూన్ లో ఒకసారి ప్లే చేయండి. ఎందుకంటే ఎన్టీఆర్ కాంస్య విగ్రహం కంటే కూడా రామోజీరావు గారి కాంస్య విగ్రహమే ఇప్పుడు అమరావతిలో పెట్టుకోవాలట. పాఠ్య పుస్తకం ఈక్వల్ గానే ఇప్పుడు చాలా చక్కగా విశ్లేషించారు. ఇంకా కాస్త ఒక మెట్టు ఎక్కువే రామోజీరావు గారు గొప్ప అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించిందని కూడా అన్నారు. లక్ష్మీపార్వతి గారు ఏం చెప్తారు మేడం? ఈరోజు రామోజీరావు గారికి జరుగుతున్నటువంటి ప్రభుత్వం తరఫున సంస్మరణ సభ, ఆయన కాంస్య విగ్రహం ఏదో పెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారట. పెడతారో లేదో తెలియదు మరి. నమస్తే మేడం. మన ఛానల్లో ఉండే అందరికీ నమస్కారాలు. పొద్దునే నేను కొమ్మినేని గారి లైవ్ షోలో మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిగా అతని వల్ల ఎక్కువగా దెబ్బతిన్నది మేమే. మా గవర్నమెంట్ కూలిపోవటానికి ఈ వ్యక్తి ప్రధాన కారణమని ఆంధ్రప్రదేశ్ లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి నిజాం గ్రౌండ్స్ లో 1,50,000 మంది జనాల సేకరణలో ఎన్టీఆర్ గారు నా చేత నన్నొక్కదాన్ని పంపించి మీటింగ్ పెట్టించారు. ఇది ఈ రామోజీ దురాగతాలని నువ్వు ధైర్యంగా చెప్పు లక్ష్మి అని నన్ను ఆయన ఎంకరేజ్ చేసి పంపించారు. ఆ రోజు అంటే 95లో అప్పుడే నేను మొట్టమొదటిసారిగా ఈ రామోజీ చేసిన దుర్మార్గం మీద, ఇతని వెన్నుపోటుదారు విధానాల మీద, చంద్రబాబు నాయుడుకి ఇతను ఎట్లా సహకారం అందించాడు, ఇతని పేపర్ అంతా కూడా ఒక విషం, అది ఇది విషపుత్రిక, ఇది పత్రిక కాదు అంటూ ఆ రోజు నేను మొట్టమొదటిసారిగా నేను గొంతెత్తి రామోజీని విమర్శించడం జరిగింది. అప్పటి వరకు రామోజీని ఒక్క మాట అన్నవాళ్ళు లేరు. ఎందుకంటే ఎన్టీఆర్ కి అంత ద్రోహం చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి ఎంత నీచమండి, ఏమి గొప్పవాడండి రామోజీ. దేంట్లో గొప్పవాడు? ఇంత పచ్చి అవకాశవాది అసలు ఇంతవరకు మనం పత్రికా రంగంలో ఎక్కడా చూడాలి. ఏదో చిన్న చిన్న పత్రికలు ఏదో వాళ్ళ పత్రికలు బ్రతికించుకోవడానికి వాళ్ళ దగ్గర వెళ్ళి చందాలు అడుగుతున్నారేమో గాని ఇతను పత్రిక అనేటువంటి పేరుతో దాన్ని అడ్డం పెట్టి తర్వాత జాయిరెడ్డి దగ్గర నుంచి ఫైనాన్స్ కంపెనీని కాజేసి దాని ద్వారా ఈ అవిభక్త హిందూ కుటుంబం అనేటువంటి పేరుతో వేల కోట్ల రూపాయలు మార్గదర్శి చిట్ ఫండ్స్ రెండింటి ద్వారా సంపాదించి ఆ డబ్బును మళ్ళీ ఇతర కంపెనీల్లోకి పంపిణీ చేసి అనే పచ్చడి వ్యాపారాలు ఇంకో వ్యాపారాలు ఎన్నో చేసినా కూడా చివరికి ఏమైందండి, పూర్తి నష్టాలు వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కంపెనీ ద్వారా 2,000 కోట్లు ఇప్పించాడు. ఇది కొమ్మినేని గారికి తెలుసు, అందరికీ తెలుసు.
కంపెనీ ద్వారా వీళ్ళ రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన అతను దాని బదులు ఇతను టీవీలన్నీ కూడా అతనికి ఇచ్చేయటం కూడా జరిగింది. ఓకే, ఈ కార్టూన్లో చూసి రామారావు గారు చాలా బాధపడి ఉంటారు కదా ఆ రోజుల్లో, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ రకమైన కార్టూన్లు వేయడం ద్వారా రామారావు గారు చూసి ఎలా మానసికంగా ఎలా నలిగిపోయి ఉంటారు? చాలా దారుణంగా అండి. ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ చూస్తే ఎన్టీఆర్ గారు ఆయన చెప్పారనమాట, నేను అతని పేపర్ అడ్డం పెట్టి నా గవర్నమెంట్ ని పడగొట్టాడు, అంతకుముందు కూడా నా పార్టీని అతనే ఉద్ధరించానని చెప్పి పిచ్చిరాతలన్నీ అందరి దగ్గర చెప్పాడు. నేను చెప్పాను, నన్ను అడ్డం పెట్టుకొని నీ పేపర్ బ్రతికింది తప్ప నీ వల్ల నేను బ్రతకలేదని చెప్పాను నేను. అందువల్ల అతను చెప్పిన మాట నేను వెళ్ళలేదని అతను కక్ష కట్టి నా గవర్నమెంట్ ను కూల్చాడు ఈ దుర్మార్గుడు, ఇది ఒక చెత్త పత్రిక. ఏబీకే ప్రసాద్ గారిని అడిగినా కూడా చెప్తారండి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఏబీకే ప్రసాద్ గారిని ఆయన అభినందించారు ఎన్టీఆర్ గారు. ఆ టైంలో ఈ రామోజీని గురించి లాస్ట్ ఏడాది కాశీపతి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎంత దారుణమైన కార్టూన్లండి. ఇతను ఈ దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు, అందుకేనండి ముఖ్యమంత్రి పదవి కొంతమంది అర్హత లేని వాళ్ళు వస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ మోసాలు చేసి వంచన చేసి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానంలో వీళ్ళు అధికారానికి వచ్చి మళ్ళీ ఇలాంటి వాళ్ళని ఒక చరిత్రహీన తీసుకొచ్చి ఒక చారిత్రక పురుషులుగా సృష్టించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి విగ్రహం నీరుకొండ మీద పెడతామని చెప్పి అప్పట్లో చెప్పారండి. 100 అడుగుల విగ్రహం నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పాడు. ఆ నీరుకొండ చుట్టూ కూడా ప్రభుత్వ ధనంతోనేమో దాన్ని డెవలప్ చేసి శుభ్రంగా అమ్మేసుకున్నాడండి చంద్రబాబు నాయుడు మొన్న 2014లోనే. కానీ ఎన్టీఆర్ విగ్రహం మాత్రం రాలేదండి. అదే విధంగా ఈ అమరావతి అనే పేరు కూడా మన ఈయన రామచంద్రమూర్తి గారండి, మన సాక్షిలో పనిచేశారే, వారు పెట్టిన పేరండి ఇది, రామోజీ పెట్టిన పేరు కాదు. అందువల్ల వీళ్ళిద్దరు అనుబంధం మొదటి నుంచి ఎలా ఉండదంటే ఈ గురు శిష్యుల బంధం ఇది. అతను ముఖ్యమంత్రిని చేసి ఒక చేతిలో కీలు బొమ్మలాగా పెట్టుకున్నాడు. అతను గోతులు దవ్వమంటే చంద్రబాబు తవ్వేవాడు, పూడ్చమంటే పూడ్చేవాడు. థ్యాంక్ యూ మేడం, సమయం మించిపోతుంది. ఈశ్వర్ గారు మేడం ఆగండి, ఒక నిమిషం ఆగండి, సమయం మించిపోయింది. మేడం వాయిస్ కొంచెం. ఈశ్వర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పి ముగిస్తాను. అదేంటంటే రామోజీరావు గారు మాతో తరచుగా ఆ సందర్భాల్లో ఏం చెప్పేవారంటే వైలేట్ ద లా లాఫుల్లీ అని చెప్పేవాళ్ళు, అంటే చట్టాన్ని చెప్పేవాళ్ళు. సో ఆ ప్రకారమే అనేక సందర్భాల్లో విజయవంతంగా చేయగలిగారు. ఆ విషయం వెంకటరామరెడ్డి గారు వాళ్ళకి అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ సారీ కూడా చెప్తున్నా, సమయం మించిపోయింది, అందుకే కంటిన్యూ చేయలేకపోతున్నా. థ్యాంక్ యూ సార్, కృష్ణంరాజు గారు, కొమ్మినేని గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.